ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तम् उपास्महे अगीशाज्यासमनसः सर्वार्थानाम् उपक्रमे यन्नत्वा कृतकृत्याश्रुस्तन्नमामि गजाननम् शारदा शारदाम्बोजवदना वदनं जे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियात् गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। अद्य त्रयोदशः पाठः। किं शब्देन सह चित् चन इत्यनयोः योजनेन बहूनि पदानि निष्पद्यन्ते। किं शब्दस्य सर्वैः रूपैः चित् चन इति योजयितुं शक्यते। తెలుగులో ఒకానొక అని ప్రారంభిస్తూ ఉంటాం. ఒకానొక అరణ్యంలో లేదా ఒకానొక రాజు ఆ విధంగా వాడినప్పుడు ఈ కిం శబ్దానికి చిత్ అని కానీ చన అని కానీ వాడతారు. అయితే మనం ఎవరి గురించి అయితే చెప్పదలిచామో దాన్ని బట్టి పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగ కిం శబ్దాలను వాడాలి. ఒకానొక పురుషుడు అన్నామనుకోండి, అప్పుడు కహ చిత్, కశ్చిత్, కశ్చిత్ పురుష, కశ్చిత్ యక్ష, కశ్చిత్ దేవ, కశ్చిత్ వృక్ష. ఆ విధంగా ఒకానొక చెట్టు ఉన్నది. అప్పుడు ప్రథమ విభక్తి కాబట్టి ఈ కిం శబ్దము పుంలింగము ప్రథమ విభక్తి. దాన్నే తీసుకుని కహ చిత్ కశ్చిత్ అని అంటాం. అదే బహువచనంలో చెబితే కే కాబట్టి కహ కౌకే, అచిత్ వాడి కేచిత్, తత్ర కేచిత్ జనాః సంతి అన్నాం. అంటే అక్కడ ఎవరో జనులు ఉన్నారు, వాళ్ళు ఎవరో మనకి స్పష్టంగా తెలియదు. తెలియనప్పుడు కేచిత్, కొంతమంది ఎవరో ఉన్నారు. ఆ విధంగా చన అనే దాన్ని కూడా వాడచ్చు. కశ్చన జనాః, కశ్చన వృక్షః. బహువచనం అయితే కేచన జనాః, కేచన వృక్షాః అని వాడతాం. అలాగే ఒకానొక స్త్రీ ఉన్నది అని చెప్పాం అనుకోండి, అప్పుడు కాచిత్ స్త్రీ అనాలి. కాచిత్ లత. అలాగే కించిత్ నపుంసకలింగం అయితే కించిత్, కించన. కొన్ని ఏవో పళ్ళు ఇచ్చామనుకోండి, కానిచన ఫలాని, కానిచన, కానిచిత్. ఈ విధంగా చిత్తు చన అనే ఇవి కిం శబ్దానికి వాడతారు. అంతేకాకుండా ఇది వాడేటప్పుడు అన్ని విభక్తులు కూడా వాడచ్చు. ఒకానొక అరణ్యమునందు అని సప్తమి చెప్పామనుకోండి, అప్పుడు కస్మిన్ను చిత్, కస్మింశ్చిత్, కస్మింశ్చిత్ అరణ్యే అని. ఒకానొక చెట్టు మీద, అప్పుడు కస్మింశ్చిత్ వృక్షే, లేదా కస్యచిత్ వృక్షస్య ఉపరి, మీద అని వాడినప్పుడు కస్యచిత్ వృక్షస్య ఉపరి. లేదా కస్మింశ్చిత్ గ్రామే, ఒకానొక గ్రామంలో, కస్మింశ్చిత్ దేశే,
ఒకానొక దేశంలో, దేశం ప్రదేశం అని కూడా అర్థము, ఒకానొక ప్రాంతంలో లేదా ఒకానొక ప్రదేశంలో, ఒకానొక చోటు అన్నమాట. ఇలాగా ఈ యొక్క అన్ని రూపాలకి కూడా ఈ చిత్తు చన అనేది వాడవచ్చు అనమాట. ఇక్కడ సుమారుగా అన్ని ఇక్కడ చూపించాను చూడండి. కహాచిత్ కశ్చిత్, కేచిత్, కహాచన, కశ్చన, కేచన, కేచన, అలాగే కాచితు, కాశ్చితు, కించిత్, కానిచిత్, కాచన, కాశ్చన, కించన, కానిచన, అలాగే ద్వితీయ కంచిత్, కాంశ్చిత్, కంచన, కాంశ్చన, కేనచిత్, కైశ్చిత్, కేనచన, కైశ్చన. చతుర్థి కస్మైచిత్, కేభ్యశ్చిత్, కస్మైచన, కేభ్యశ్చన. పంచమి కస్మాత్ చిత్, కేభ్యశ్చిత్, కస్మాత్ చన, కేభ్యశ్చన. పంచమికి తసిల్ కుతహ అని కూడా వాడచ్చు కాబట్టి కుతసిత్ అని కూడా అనొచ్చు. షష్ఠి కస్యచిత్, కేషాంచిత్, కస్యచన, కేషాంచన, కస్మైశ్చిత్, కస్మింశ్చిత్. సప్తమి కుత్రచిత్. ఈ సప్తమికి త్ర అనేది వాడచ్చు కాబట్టి కుత్రచిత్ అని కూడా అనొచ్చు. కేషుచిత్, కస్మింశ్చన, కుత్రచన, కేషుచన. అదే ఒకానొకప్పుడు అని చెప్పడు కదాచిత్, కదాచన. ఏదో విధంగా కథంచిత్, కథంచన. ఇలాగా ఈ చిత్తు చన అనేవి కిం శబ్దం యొక్క రూపాలతోటి చాలా తయారు. ఆయా సందర్భాలను బట్టి మనకి అవసరాన్ని బట్టి వాటిని వాడుకోవచ్చు అనమాట. మనకి అక్కడక్కడ ప్రయోగాల్లో ఇవి కనపడుతూ ఉంటాయి. కశ్చిత్ యక్ష, మేఘ సందేశము కాళిదాసు గారి గ్రంథం, దాంట్లో మొదటి శ్లోకంలో కశ్చిత్ అను కశ్చిత్ కాంత విరహ గురుణ స్వాధికారాత్ ప్రమత్త అని శ్లోకం. దాంట్లో కశ్చిత్ యక్ష రామగిరి ఆశ్రమేషు వసతిం చక్రే అని వాక్యం అన్నమాట. కశ్చిత్ అంటే ఆ యక్షుడు, ఒకానొక యక్షుడు, అతడు పేరు ఊరు మనకి తెలియదు. వృక్షే కేచిత్ వానరాహ క్రీడంతి, ఆ వృక్షం మీద ఏవో కొన్ని వానరములు ఆడుతున్నాయి. అలాగే కేనచిత్ రాజకార్యేణ సంప్రాప్తోస్మి తవాంతికం. సుందరకాండలో హనుమంతుడు రావణాసురుడితో చెప్తాడు, అతన్ని బంధించి తీసుకెళ్ళినప్పుడు, నేను ఒకానొక రాజకార్యం మీద ఇక్కడికి వచ్చాను అన్నాడు. అంటే దూతగా వచ్చాడు కాబట్టి కేనచిత్ రాజకార్యం, ఒకానొక రాజకార్యం అదను. ఈ విధంగా తస్మిన్స్ సంవృతో దేశే విశ్రాంత శోగమిష్యసి. చివరిలో హనుమంతుడు తిరిగి వెళతానని చెప్పినప్పుడు అమ్మవారు చెబుతాను, వాడు పోని ఇక్కడెక్కడైనా ఒకనొక ప్రదేశంలో దాగి ఉండి రేపు వెళ్ళొచ్చు కదా అంటుంది. కస్మింశ్చిత్ దేశే అనమాట, ఒకనొక ప్రదేశంలో. ఈ విధంగా ఈ కశ్చిత్, కేనచిత్, కౌస్మింశ్చిత్ అనేవి ఇక్కడ ప్రయోగించారన్నమాట. తర్వాత ఇక్కడ ఇంకా రెండు శ్లోకాలు ఉన్నాయి చూడండి. అంటే దీంట్లో ఇంతకు ముందు మనం చెప్పుకున్నటువంటి వాటి యొక్క త్వా ప్రత్యయం యొక్క ప్రయోగాలు ఉన్నాయి. రామ్ గారు ఏమిటి, ఏదైనా సందేహమా? అవును గురుగారు. చిత్ చెప్పండి. చన ఎప్పుడు వాడాలి, అర్ధభేదం ఉందా ఆ రెండింటికి? చిత్
అదే చిత్తుకి చెన్నాకి అర్ధభేదం ఉందా? ఎప్పుడెప్పుడు ఏం వచ్చిన లేదు, అర్థభేదం ఏమీ లేదు. ఓకే. థాంక్ తర్వాత దీంట్లో ఇక్కడ శ్లోకాలు ఉన్నాయి చూడండి. సీతాయా వచనం శ్రుత్వా మారుతిర్భీమ విక్రమ శిరసి అంజలిమాదాయ వాక్యం ఉత్తరం అబ్రవీత్. మనము త్వా లియపు ఆ రెండు ప్రత్యయాలు చెప్పుకున్నాం. త్వా అనే ప్రత్యయము అంటే ఒకే కర్త చేసే అనేక క్రియలలో ముందు జరిగేటువంటి క్రియకి త్వా అనే ప్రత్యయము చేస్తారు. అదే త్వా ప్రత్యయము ధాతువు కనుక ఉపసర్గతోటి కూడి ఉంటే ఆ త్వా స్థానంలో లియప్ వస్తూ ఉంటుంది. ఇవి ఇంతకు ముందు దీనికి ఉదాహరణలు అవి చెప్పుకున్నాము. దీంట్లో ఈ శ్లోకాల్లో వాటికి ఉదాహరణగా ఉన్నాయి కదా అని ఇక్కడ ఇచ్చాం. శ్రుత్వా, సీతాయా వచనం శ్రుత్వా, శ్రుత్వా విని. అలాగే శిరసి అంజలిం ఆదాయ, శిరస్సు మీద ఆ చేతులు జోడించి నెత్తి మీద పెట్టుకొని ఆదాయ. ఈ యా అనేది లేపనమాట, త్వాస్థానంలో వచ్చిన లేపనం. వాక్యం ఉత్తరం అబ్రవీత్, ఆయన హనుమంతుడు సమాధానం చెప్పాడు. ఈ అబ్రవీత్ అనేది చివరి క్రియ. ఈ విధంగా పలికేడు, సమాధానము ఉత్తరం వాక్యము అబ్రవీత్, సమాధానంగా ఈ వాక్యాన్ని పలికాడు అని చెప్పి. దానికి ముందు జరిగినటువంటివి సీతాయా వచనము శ్రుత్వా, సీత యొక్క మాట విన్నాడు, విని. అలాగే శిరసి అంజలిం ఆదాయ, నెత్తి మీద దోసిలి ఉంచి, నెత్తి మీద పెట్టింది. రెండు చేతులు నెత్తి మీద పెట్టుకుని నమస్కారం చేశాడు అనమాట. అప్పుడు సమాధానం చెప్పాడు. మారుతి అబ్రవీత్ అంటే దీంట్లో మూడు వాక్యాలు అన్నమాట. ముందు మారుతి సీతాయా వచనము శ్రుత్వా అశృణోత్ వినను. అలాగే మారుతి శిరసి అంజలిం ఆధాత్, నెత్తి మీద అంజలి దోషులు పెట్టుకున్నాడు. మూడోది మారుతి ఉత్తరం వాక్యం అబ్రవీత్, సమాధానం చెప్పాడు. ఇలా మూడు వాక్యాలు ఉంటే వాటిని మనం ఇలా త్వాప్రత్యయం ఉపయోగించి కలిపి చెప్పేశాం. ఆ? సీతాయా వచనం శ్రుత్వా శిరసి అంజలిమాదాయ వాక్యం ఉత్తరం అబ్రవీత్ అన్నాడు. అదేవిధంగా భంక్త్వా వనం మహాతేజా హత్వా రక్షాంసి సంయుగే దగ్ధ్వా లంకాపురీం రమ్యాం రరాజసమః కపిః. ఆయన మహాకపి సహా, ఆ గొప్ప వానరమైన హనుమంతుడు మహాతేజా, గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు. అతడు ఏమేం పనులు చేశారో చెప్పారు ఇక్కడ. వనం భక్త్వా, వనాన్ని భగ్నం చేసి, రక్షాంసి సంయుగే హత్వా, యుద్ధంలో రాక్షసుల్ని చంపి, దగ్ధ్వా లంకాపురీం రమ్యాం, ఆ అందమైనటువంటి లంకాపురిని దగ్ధ్వా దహించి, ప్రరాజా ప్రకాశించను అని. అంటే ఇవి కేవలం మీకు ఇంతకు ముందు తెలిసినటువంటివే. ఈ త్వా అనేటువంటి ప్రత్యయం యొక్క ప్రయోగం ఈ శ్లోకాల్లో ఉన్నదని ఇక్కడ చూపించాం. అలాగే ఇంకో శ్లోకం, కృత్వా మూర్ధ్ని పదన్యాసం రావణస్య దురాత్మనః
త్వాం ద్రష్టుం ఉపయాతోహం సమాశ్రిత్య పరాక్రమం. రావణస్య దురాత్మనః మూర్ధ్ని పదన్యాసం కృత్వా. దురాత్మనః రావణస్య, దుర్మార్గుడైన రావణుని యొక్క మూర్ధ్ని శిరస్సు మీద పదన్యాసం కృత్వా, నెత్తి మీద కాలు పెట్టి అనమాట. పదాన్ని ఉంచడం అనేది చేసి అంటే, పదాన్ని ఉంచడం చేసి అంటే పాదాన్ని పెట్టి. పరాక్రమం సమాశ్రిత్య, పరాక్రమాన్ని ఆశ్రయించుకొని అంటే పరాక్రమాన్ని వహించి. త్వాం ద్రష్టం అహం ఉపయాతః, నేను చూడటానికి ఇక్కడికి సమీపించాను, ఇక్కడికి వచ్చాను. దీంట్లో కృత్వా చేసి, సమాశ్రిత్య, ఇక్కడ సమ్ము ఆ అని ఉపసర్గలు ఉండడం వల్ల త్వాకి బదులుగా యా వచ్చింది. సమాశ్రిత్య ద్రష్టు, ఇది కూడా అయింది తూన్ ప్రత్యయం. ఈ విధంగా మీకు జరిగిపోయినటువంటి వాటిల్లో ఉన్నవి ఆ శ్లోకాల్లో ఎక్కడైనా వస్తే వాటిని ఫలానా అని గుర్తుపట్టేటట్టు ఉండాలి. అంటే దానికి కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. తర్వాత ఇవాళ ఆత్మనేపద ధాతువు యొక్క పరిచయం. ఇంతకు ముందు వరకు మీకు పరస్మైపద ధాతువులు, వాటిల్లో వర్తమాన కాలం లట్టు, భూతకాలం లంగు, భవిష్యత్ కాలం రొట్టు, అలాగే విద్యాది అర్థాల్లో లోటు, అదేవిధంగా విధిలింగు, ఇవి పరిచయం చేయడం జరిగింది. అంటే మొత్తం 5 లకారాలు పరిచయం చేశాం. మొత్తం 10 లకారాలు ఉంటాయి క్రియారూపాల్లో. 10 లకారాల్లో మనకి ఎక్కువ అవసరమైనవి, ముఖ్యమైనవి 5 లకారాలు చెప్పడం జరిగింది. అవన్నీ పరస్మయ పదంలో ఎలా ఉంటాయో చెప్పాం. ఇప్పుడు ఒక్కొక్కటి ఆత్మనేయ పదంలో ఎలా ఉంటాయో చూపిస్తాం. పరస్మయ పద ప్రత్యయాలు మీకు వర్తమాన కాలంలో తీ తహ అంతి, సీతహ థ, మీ వహ మహ అని చెప్పాం. అంటే పఠతి పఠత పఠంతి, పఠసి పఠత పఠథ, పఠామి పఠావహ పఠామహ, ఆ విధంగా చెప్పాం. అదేవిధంగా ఇక్కడ ఆత్మనే పదంలో తే ఏతే అంతే, సే ఏథే ద్వే, ఏ ఆవహే ఆవహే. అంటే వహే మహే అనేది పరిచయాలు. ఈ ఆ అనేది వెనకాల ఆకారం కనుక ఉంటే ఆ ఆకారానికి దీర్ఘం వస్తుంది అనమాట. ఈ ప్రత్యయానికి వహే మహే అనే ప్రత్యయాలకు ముందు అకారం కనుక ఉంటే దానికి దీర్ఘం వస్తుంది అని సూచన. దానికోసం ఆవహే ఆమహే అని చెబుతున్నాం. మీకు పరస్మైపదం చెప్పినప్పుడు కూడా ఆమి ఆవహ ఆమహ అని చెప్తుంటాం. వస్తుత మీ వహ మహ అనేవి ప్రత్యయాలు. ఇప్పుడు వాది ధాతువులో ఆత్మనే పదం ఎట్లా ఉంటుందో చూపిస్తున్నాం. మొదట ధాతువు, తర్వాత వికరణ ప్రత్యయం, తర్వాత కాలపురుషార్థక ప్రత్యయం. ఈ మూడు కలిస్తే తిగంతం ఏర్పడుతుంది అనమాట. ఆత్మనేపథ్య తిగంతం. ఇక్కడ వది అభివాదన స్తుత్యో అనే ధాతు. పాణిని మహర్షి ధాతువును చెప్పినప్పుడు ఎలా ఉన్నదో దాని స్వరూపం ఇక్కడ ఇచ్చాం. వది అభివాదన స్తుత్యో అని ఇచ్చారు. అయితే తర్వాత దానికి ఈకారం ఇత్సంజగా ఉన్న చోట నకారం ఆగమంగా వస్తుంది. అంచేత వది అనే ధాతువు వంద్, దాంట్లో ఇకారం ఉండదు, వద్దు ధాతువు అనమాట. దానికి నకారం రావడం వల్ల వందు ధాతువు అయిందనమాట. మధ్యలో ఈ వాదుల్లో వికరణ పరిచయం ఆ అనేది వస్తుంది. మీకు పరస్మయ పదంలో చెప్పాను ఇవి. ఆత్మనేయ పదంలో కూడా అలాగే ఉంటుంది, వికరణ పరిచయం అదే వస్తుంది.
ఒక ఆత్మనేపద కాలపురుషార్థక ప్రత్యయం మాత్రం మారుతుంది. అక్కడ తీ తహ అంతి అనే ప్రత్యయాలు వస్తాయి పరస్మేపదంలో. ఇక్కడ ఆత్మనేపదంలో తే ఏ తే అంతే అనే ప్రత్యయాలు వస్తాయి. అంచేత ప్రథమ పురుష ఏకవచనం తే ప్రత్యయం. వంద్ ఆ తే వంద తే. ఈ వంద అనేది 9 రూపాల్లో సమానం. ఈ తే అనే ప్రత్యయమే మారుతూ ఉంటుంది అనమాట ఆ పురుష వచనం బట్టి. పైన ప్రత్యయాలు ఇచ్చాము కదా, ఈ 100 అనే దానికి కలిపితే ఎట్లా ఉంటుందో చూడండి. 100 వరకు సమానమే. 100 అనే ధాతువు ఆ అనే వికరణ ప్రత్యయం కలిస్తే 100 అయింది. దీనికి ప్రత్యయాలు కలపాలి. 100 తే, వందే తే, వందంతే, 100 సే, వందే థే, 100 ద్వే, వందే, వందావహే, వందామహే. చూడండి కింద ఇచ్చాము. వందతే, వందేతే, వందంతే, 100 సే, వందే థే, 100 ద్వే, వందే, వందావహే, వందామహే. అలాగే ఏధ ధాతువు ప్రసిద్ధమైన ధాతువు. ఏధ వృద్ధౌ వృద్ధి చెందుట. ఏధతే, ఏధేతే, ఏధంతే, ఏధసే, ఏధేతే, ఏధద్వే, ఏధే, ఏధావహే, ఏధామహే. ఆ కింద కొన్ని ధాతువులు ఇచ్చాను చూడండి. లభో, శుభ్. శుభ్ అనేది శోభ అని ఉంటుంది. సేవ్, ఏధ్, స్పర్ధ. ఆ పై రూపాలు చూసి ఈ ధాతువులు చెప్పండి ఎవరైనా. అహం వదామి మహోదయ. చెప్పండి చెప్పండి. లభ్ ధాతు ఆ, లభతే, ఆ, లభేతే, ఆ, లభంతే, ఆ, లభసే, ఆ, లభేతే, ఆ, లభద్వే, ఆ, లభే, ఆ, లభావహే, ఆ, లభామహే. ఆ. శుద్ధ ఉషారాణి గారు నెక్స్ట్. ఉషారాణి గారు చెప్పండి. ఆ, సేవ సేవ ధాతువు అండి. ఆ, ఆ, సేవతే, చెప్పుతో చెప్తాను. సేవతే, సేవంతే, ఆ, సేవసే, సేవేథే, ఆ, ఆ, సేవంతే. సేవంతే. ఆ. ఎవరు చెప్తున్నారండి? భార్గవి గారు చెప్తున్నారు. శ్రీధర్ గారు చెబుతున్నది. ఉషారాణి గారు చెబుతున్నారా? లేదండి, నేను మొదలు పెట్టాను కానీ ఇంకో ఆవిడ భార్గవి గారని ఆవిడ భార్గవ్ గారు చెప్ చెబుతున్నారా? అవునా, పోనీ ఎవరెవరు చెప్పండి. సరే సరే. పోనీ భార్గవి గారు తర్వాత చెబుతారులేండి. ఉషారాణి గారు మధ్యమ చెప్పండి మీరు. మధ్యమ పురుష ఆ, వందసే, వందేథే, ఆ, వందధ్వే. ఆ, ఉత్తమ పురుష వందే, ఆ, ఆ, వందావహే, ఆ. వందామహే. అది ఉన్నది. కిందది ఇంకోటి చెప్పండి. ఓకే ఓకే. సేవసే చెప్తుంది కదండి. ఆ, సేవతే, సేవేతే, ఆ, సేవంతే, ఆ, సేవతే, సేవేథే, ఆ, సేవద్వే, ఆ, సేవే, ఆ, సేవామహే, ఆ. సేవామహే. తర్వాత జానకి గారు చెప్పండి. మహోదయ. ఏది చెప్తాను సార్. ఏధతే, చెప్పండి. ఆ, ఏధేతే, ఆ, ఏధంతే, ఆ, ఏధసే, ఆ, ఏధేతే, ఏదద్వే, ఆ, ఏదే, ఆ. ఏదావహే, ఏదామహే. పద్మ గారు చెప్పండి. మహోదయ. స్పర్ధ, ఆ, స్పర్ధతే, స్పర్ధేతే, స్పర్ధంతే, ఆ, స్పర్ధసే, ఆ, స్పర్ధేతే, ఆ, స్పర్ధద్వే, ఆ, స్పర్ధే, ఆ, స్పర్ధావహే, ఆ. స్పర్ధామహే. భార్గవి గారు చెప్పండి. శోభతే, ఆ, శోభేతే, ఆ, శోభంతే, ఆ, శోభసే, ఆ, శోభేతే, ఆ, శోభద్వే, ఆ, శోభే, ఆ, శోభావహే, ఆ, శోభామహే. ఆ. సరే. ఇలాగా మరి ఆత్మనేపథ ధాతువుల్లో ఇది మీకు 4 గణాలు చెప్పాం కదా. అవి వాది గణంలో కొన్ని ఉదాహరణలు ఇచ్చాం. అలాగే దివాది గణంలో లీంగ్ శ్లేషణే
శ్లేషణం అంటే కలియుట అని అర్థం. దీనికి ధాతువు మధ్యలో యా అనేది వికరణ ప్రత్యయము, తర్వాత తే అనేది ప్రత్యయాత్రేపద ప్రత్యయం. దానికి ఉదాహరణగా ఒకటి ఇచ్చాను చూడండి. లీయతే అంటే లీనమైపోతున్నట్టు కలిసిపోవడం అనమాట, కలవడం అని అర్థం. లీయతే, లీయేతే, లీయంతే, లీయసే, లీయేథే, లీయధ్వే, లీయే, లీయావహే, లీయామహే. అంటే దివాది ధాతువులు మీకు చెప్పే వాటిలో 4 గణాలు చెప్పాం. మొదటిది వాది గణం, దాంట్లో ఆ అనే ప్రత్యయం వస్తుంది, వికరణ ప్రత్యయం. ఈ దివాదుల్లో యా అనేది వికరణ ప్రత్యయం. ఈసారి ఉమాసుందరి గారు, మహోదయ. ఉమాసుందరి గారు చెప్పండి. మహోదయ చెప్తున్నా అక్కడ కింద మహోదయ. చూడండి, మన్ మన్ను, ధాతువు టీ, చెప్తాను. పు ఆ, అని కొన్ని ధాతువులు ఇచ్చాం కదా, అవి ఆ. చెప్పండి. మన్యతే, ఆ, మన్యేతే, ఆ, మన్యంతే, ఆ, మన్యసే, ఆ, మన్యేథే, ఉమ్, మన్యధ్వే, ఆ, మన్యే, ఆ, మన్యావహే, ఆ. మన్యామహే. మన ధాతువుకి అభిప్రాయం మన్యతే అంటే తలంచుచున్నాడు అని అర్థం అన్నమాట. తలంచుట, అహం అభిప్రాయపడుట అని అర్థం. ఆ? తర్వాత అహం మన్య అంటే సత్యవాణి నేను సత్యవాణి అనుకుంటున్నాను గారు, అంతే. అహం వదామి సత్యవాణి గారు చెప్పండి. డి అహం వదామి మహోదయ. ఎవరు? సూర్యకుమారి సత్యవాణి గారు చెప్తారా? సూర్యకుమారి నేను ఫస్ట్ అడిగాను, అది వాళ్ళు చెప్తామని చెప్పలేకపోయింది. డీయతే డీయేతే డీయంతే ఆ, ఆ, డీయసే డీయేథే ఆ, డీయధ్వే ఆ, డీయే డీయావహే ఆ, డీయామహే. ఆ. తర్వాత ఉషారాణి గారు. నేను సూతో చెప్పనండి, సూతో. సు చెప్పండి. ఉమ్. సూయతే, సూయే, ఆ, సూయేతే, సూయతే, ఆ, సూయేతే, సూయంతే, ఆ, సూయసే, సూయేథే, ఆ, సూయధ్వే, ఆ, సూయే, సూయావహే, ఆ, సూయామహే. ఆ. ఉషారాణి గారు. మహోదయ నా మాట ఇచ్చట్లేదా మహోదయ? ఉండండి సూయతే ఉండండి, కంగారు పడకండి, అర్థం చెప్పండి మహోదయ. కంగారు సూయతే పడకండి. ఉషారాణి గారు చెప్పండి. అక్కడ చెయ్యెత్తిన వాళ్ళు వరుసకొని పిలుస్తున్నారు కదా. చెప్తున్నాను గురువు గారు. ఆ, ఇదేది దూ చెప్పమంటారా? ఆ, దూ, దూయతే, ఆ, దూయేతే, ఆ, దూయంతే, ఆ, దూయసే, ఆ, దూయేతే, ఆ, దూయద్వే, ఆ, దూయే, ఆ, దూయావహే, ఆ, దూయామహే. ఆ. తర్వాత సూర్యకుమార్ గారు. యుద్ధ చెప్తాను. యుద్ధతే, ఆ, యుజ్యతే, యుజ్యతే, ఆ, యుజ్యతే, యుజ్యతే, యుజ్యద్వే, ఆ, యుద్ధే, యుజ్యావహే, ఆ, యుజ్యామహే. ఆ. ఓసారి వీటికి అర్థం మీకు చెప్తున్నాను, ఇంతకుముందు లిస్ట్లో చెప్పే ఉంటాను. సరే చూడండి అయినాను. మన్ అంటే అభిప్రాయపడుట. ఏ? ఇప్పుడు పైన లీ అంటే చెప్పా, లీ శ్లేషణే, కలియుట. లీయతే అంటే దాంట్లో కలుస్తోంది అని అర్థం. మన్యతే అంటే అభిప్రాయపడుతున్నాడు లేదా తలంచుచున్నాడు అని అర్థం. టీయతే ఉడ్డయనం, ఎగరడం కదా. టీయతే అంటే ఎగరుట అని అర్థం, ఎగురుట. ఎగురుట. అలాగే సు అంటే ప్రసవించుట అని అర్థం. సూయతే అంటే ప్రసవించుచున్నది అని అర్థం. దూయతే అంటే బాధపడుట. దూధాతువుకి దూంగు పరితాపే, పరితాపం చెందడం. పరితాపం చెందడం అంటే బాధపడడం. దూయతే అంటే బాధపడుచున్నది అని అర్థం. అలాగే జన్ అనే ధాతువుకి జా అని మారుతుంది, అంటే జాయతే. జాయతే అంటే పుట్టుచున్నాడు. అలాగే యుధ్యతే అంటే యుద్ధం చేస్తున్నాడు. అలాగే అంటే నింపుట, పూర్యతే నింపుచున్నది, నింపుచున్నాడు అని. ఆ విధంగా వాటికి అర్థాలు. ఆ? తర్వాత అదే తుదాదులు. తుదాదుల్లో తుద వ్యధనే
బాధపడుట, బాధ తుదతి అంటే బాధ పెట్టుచున్నది. తుద్ ఆ తే, ఈ తుద్ అనేది తుదాది అనే గణం. ఆ గణంలో కూడా మధ్యలో ఆ వస్తుంది. ఇంతకు ముందు మీకు చెప్పా, మొదటి గణం వాదుల్లో కూడా ఆయే వస్తుంది, ఈ తుదాదుల్లో కూడా ఆ వస్తుంది మధ్యలో. రెండిటికి తేడా ఏమిటంటే, మొదటి గణంలో ఆ వచ్చినప్పుడు ఆ ధాతువుకి గుణం వచ్చే అవకాశం ఉంటే గుణం వస్తూ ఉంటుంది. భూధాతువు అనుకోండి, భూవు ఆ ఉకారానికి గుణం వస్తుంది అనమాట. హురు ఆ హరువులో అరుకారానికి గుణం వస్తుంది అనమాట. అలాగా గుణం వచ్చే అవకాశం ఉన్న ధాతువులకి మొదటి గణంలో అయితే గుణం వస్తుంది. అదే నాలుగవ గణంలో ఉన్న ధాతువు అయితే గుణం రాదు. ఇక్కడ తుద్దులో ఉకారం ఈ చివరి వర్ణానికి వెనకాల ఉకారం కానీ ఇకారం కానీ ఉంటే సాధారణంగా గుణం వస్తూ ఉంటుంది. అయితే ఈ గణంలో ఉండడం వల్ల గుణం రాదు. అదే మొదటి గణంలో ఉంటే గుణం వస్తుంది అనమాట. దానికి దీనికి తేడా. తుదతే, తుదేతే, తుదంతే, తుదసే, తుదేథే, తుదధ్వే, తుదే, తుదావహే, తుదామహే. తుదతే అంటే బాధించుచున్నది అని అర్థం. ఈ విధంగా కింద కొన్ని ధాతువులు ఇచ్చాను చూడండి. నుద్, నుద్ అనే ధాతువుకి ప్రేరేపించుట అని అర్థం. నుద ప్రేరణే, ఎదుటి వాళ్ళు మనం ఈ పని చేయమని ప్రోత్సహించడం, ప్రేరేపించడం. క్షిప, క్షిపధాతువుకి ఉంచుట లేదా విసరుట అని అర్థం. క్షిపతి అంటే అక్కడ పెడుతున్నాడు అని కానీ, అక్కడికి అలా విసురుతున్నాడు అని కానీ అర్థం. అలాగే మిల ధాతువుకి కలియుట, కలుసుకోవడం, సమ్మేళనం అంటూ ఉంటారు. సమ్మేళనం అంటే కలయిక అనమాట. ముచ్చు ధాతువుకి విడుచుట అని అర్థం. ఇది మధ్యలో నకారం వచ్చి ముంచ్ అవుతుంది. ముచ్చు ధాతు అంచేత ముంచతే అంటే విడిచిపెట్టుచున్నాడు అని అర్థం. విద్, దీనికి పొందుట అని అర్థం. వింద్ అవుతుంది ఇది కూడా. విందతే అంటే పొందుచున్నాడు అని అర్థం. ఆ? ఈసారి దీన్ని బట్టి చెప్పండి. ఉమాసుందర్ గారు చెప్పండి. మహోదయ, నుద్ ధాతువు. ఆ, నుదతే, ఆ, నుదేతే, ఆ, నుదంతే, ఆ, నుదసే, నుదేథే, ఆ, నుదధ్వే, ఆ, నుదే, నుదావహే, నుదామహే. ఆ. తర్వాత సత్యవాణి గారు. సత్యవాణి గారు లేకపోతే ఉషారాణి గారు చెప్పండి. क्षिपते क्षिपेते ఆ, क्षिपन्ते ఆ, ఆ, क्षिपसे ఆ, क्षिपेते ఆ, क्षिपद्वे क्षिपे ఆ, ఆ, क्षिपावहे ఆ, क्षिपामहे. ఆ. తర్వాత ఉషారాణి గారు. చెప్తున్నాను. మిల్ ధాతువు కండి. ఆ, మిలతే, ఆ, మిలేతే, ఆ, మిలంతే, ఆ, మిలసే, ఆ, మిలేథే, ఆ, మిదద్వే. ఆ, తర్వాత మిలే, ఆ, మిలావహే, ఆ. మిలామహే. కొంచెం గొంతు గట్టిగా చెప్పాలి, సరిగ్గా బాగా వినపడు నెమ్మదిగా వినపడుతుంది. కొంచెం వినపడేటట్టు చెప్పాలి, మిగతా వాళ్ళకి కూడా వినాలి కదా. ఆ, చెప్పేదండి. మిలే, చెప్పండి. మిలే, మిలేతే, ఆ, మిలంతే, మిలే, మిలతే, మిలతే, ఆ, మిలేతే,
మిలంతే ఆ, మిలసే ఆ, మిలేథే ఆ, మిల మిలద్వే ఆ, మిలే ఆ, మిలామహే ఆ, మిలామహే ఆ. తర్వాత సహస్ర. ముంచతే ఆ, ముంచేతే ఆ, ముంచంతే ఆ, ముంచసే ఆ, ముంచేథే ఆ, ముంచద్వే ఆ, ముంచే ఆ, ముంచావహే ఆ. ముంచామహే తర్వాత పద్మ. చెప్పండి. విందతే విందేతే ఆ, ఆ, విందంతి ఆ, విందసే ఆ, విందేథే ఆ, విందద్వే ఆ, విందే ఆ, విందావహే ఆ. విందామహే. తర్వాత జానకి గారు. దేనికి చెప్పమంటారండి? మళ్ళీ మొదటిది నుద్దు. ఆ, నుదతే ఆ, నుదేతే ఆ, నుదంతే ఆ, నుదసే ఆ, నుదేథే ఆ, నుదద్వే ఆ, నుదే ఆ. నుదావహే నుదామహే. సరే. తర్వాత క్షురాది ధాతు. క్షురాది ధాతువుల్లో దీనికి స్పెషల్ ఏమిటంటే ఈ అయ అనేది అన్నిటికీ వస్తూ ఉంటుంది. అంచేత క్షురు ధాతువు క్షోరయగా మారుతుంది. వర్తమాన కాలము మధ్యలో ఆ, ఇక్కడ కూడా వికరణ ప్రత్యయం ఆ. క్షోరయతే క్షోరయేతే క్షోరయంతే క్షోరయసే క్షోరయేథే క్షోరయద్వే క్షోరయే క్షోరయావహే క్షోరయామహే. ఆ? క్షోరయతే అంటే దొంగిలించుచున్నాడు అని అర్థం. క్షోరయతే ధాతువు చురస్తేయే అని ధాతు. అయితే ఇక్కడ మధ్యలో ఈ నిత్యప్రచయమనని ఒకటి వస్తుంది. దానివల్ల అయ అనేది ఉంటుంది అనమాట. అందువల్ల చోరయతే అవుతుంది అనమాట. చోరయతే చోరయేతే చోరయంతే చోరయసే చోరయేతే చోరయద్వే చోరయే చోరయావహే చోరయామహే. తర్వాత దీని వరుసకు కింద ధాతువులు ఇచ్చాము లిస్టు. ఆ ప్రకారం చెప్పండి. ఉమాసుందర్ గారు. కథ్ ధాతువు ఇచ్చారు మహోదయ. ఉమ్, కథయతే ఆ, కథయేతే ఆ, కథయంతే ఆ, కథయసే ఆ, కథయేతే ఆ, కథయద్వే ఆ, కథయే ఆ, కథయావహే ఆ, కథయామహే. ఆ. తర్వాత సత్యవాణి గారు గణధాతు. గణయతే ఆ, గణయేతే ఆ, గణయంతే ఉమ్, గణయసే ఆ, గణయేథే ఆ, గణయద్వే ఆ, గణయే గణయావహే ఆ, గణయామహే. ఆ. జానకి గారు. ఆమ్. తాడ తాడధాతు ఆ, ఆ, తాడయతే ఆ, తాడయేతే ఆ, తాడయంతే ఆ, తాడయేసే ఆ, తాడయేథే ఆ, తాడయద్వే ఆ, తాడయే ఆ, తాడయావహే ఆ. తాడయామహే. సహస్ర గారు. పూజయతే ఆ, పూజయేతే పూజయంతే పూజయసే పూజయేథే పూజయద్వే ఆ, పూజయే పూజయావహే పూజయామహే. ఆ. పద్మ గారు. క్షాళయతే క్షాళయేతే ఆ, క్షాళయంతే ఆ, క్షాళయసే ఆ, క్షాళయేతే ఆ, క్షాళయద్వే ఆ, క్షాళయే ఆ, క్షాళయావహే ఆ, క్షాళయామహే. ఆ. నేను చెప్పనండి. తర్వాత భక్షధాతు. ఆ, భక్షయతే ఆ, భక్షయేతే ఆ, భక్షయంతే ఆ, భక్షయసే ఆ, భక్షయేతే ఆ, భక్షయద్వే ఆ, భక్షయే ఆ, భక్షయావహే ఆ. భక్షయామహే. ఇప్పుడు చోరయతే అంటే దొంగిలించుచున్నాడు అని అర్థం.
కథయతే అంటే చెప్పుచున్నాడు, కణయతే లెక్కించుచున్నాడు, తాడయతే కొట్టుచున్నాడు, పూజయతే పూజించుచున్నాడు, క్షాళయతే అంటే శుభ్రపరచడం, కడుక్కోవడం, ఆ? శుభ్రపరుచున్నాడు లేదా కడుగుచున్నాడు, భక్షయతే తినుచున్నాడు. ఈ చురాదుల్లో ఉన్న విశేషం ఏంటంటే ఈ ధాతువులన్నీ కూడా పరస్మయ పదంలోనూ వాడచ్చు, ఆత్మనేయ పదంలోనూ వాడచ్చు. చురాది ధాతువులన్నీ కూడా పరస్మయ పదంలోనూ వాడచ్చు, ఆత్మనేయ పదంలోనూ వాడచ్చు. ఇప్పుడు దీనికే పరస్మయ పదంలో చోరయతి, చోరయత, చోరయంతి, చోరయసి, చోరయథ, చోరయథ, చోరయామి, చోరయావహ, చోరయామహ అని పరస్మయ పదం కూడా చెప్పచ్చు. అదే అన్నిటికీ కూడా ఈ ఇచ్చిన ధాతువు కథ, కథయతి, కథయత, కథయంతి, అలా గణ్, గణయతి, గణయత, గణయంతి, తాడ్, తాడయతి, తాడయత, తాడయంతి, పూజ్, పూజయతి, పూజయత, పూజయంతి, క్షాళయతి, క్షాళయత, క్షాళయంతి, భక్షయతి, భక్షయత, భక్షయంతి. అలాగా చురాదుల్లో ఉన్న మనకి సౌకర్యం అన్నమాట. అది పరస్మయ పదం వాడాలా, ఆత్మనేయ పదం వాడాలా అనే సందేహం అక్కర్లేదు అనమాట. రెండిట్లోనూ వాడచ్చు. తర్వాత ఇక్కడ కొన్ని ప్రాణి అవయవ వాచకాలు, వాటి సంస్కృత నామాలు ఇక్కడ చెప్తున్నాము, చూడండి ఒకసారి. వదనం, ముఖం, ముఖము, వదనము. ఇక్కడ రెండు రకాలుగా కూడా లోక వ్యవహారంలో ఉంది. మొత్తము ముఖాన్నంతని అంటే కన్ను, ముక్కు, చెవి, నోరు అన్నీ కలిసి ఉన్నటువంటి దాన్ని ముఖం అంటాం, అంటే ఫేస్ అనే అర్థంలో. అలా కాకుండా నోరును కూడా ముఖం అనొచ్చు. నేత్రం కన్ను, కర్ణ చెవి, నాసిక లేదా గ్రాణ ముక్కు. దీంట్లో ఈ అవయవవాచకాలకు ఏమిటంటే ఒకటి కంటే ఎక్కువ పదాలు ఉన్నాయి చాలా వాటికి. ఇక్కడ ఏదో ఒకటో రెండో ఇచ్చాం. హస్తః, కరః చేయి, భుజః బాహు భుజం, గ్రీవా మెడ, కంఠః కంఠం, మూర్ధ లేదా శిరః తల, కేశాః జుట్టు, భ్రూ కనుబొమ్మ, పక్ష్మ ఈ కంటి రెప్పల చివరన ఉండేటువంటి రోమములు, వాటికి పక్ష్మ అని పేరు. నేత్రాంత కనుకొన, కనుకొన చివర, ప్రకోష్ఠ ముంజేయి, ఫాల లేదా లలాట నుదురు, ఓష్టం అంటే పెదవి, అధరోష్టం కింది పెదవి, అంగుళి వేలు, కరతలం అరచేయి, అంజలి దోసిలి, ఊరుహు తొడ, కటి మొల, జాను మోకాలు, జంఘా పిక్క, పాద పాదం, పాదతలం అరికాలు, గుల్ఫ మడమ, దంత పళ్ళు, జుహ్వా నాలుక, జుహ్వాగ్రం నాలుక చివర, జుహ్వా మూలం నాలుక మొదలు, నఖ గోరు, నఖాగ్రం కొనగోరు, శ్మశ్రు జుట్టు లేదా మేసం, గండ దౌడ లేదా గడ్డం, అంగుష్ఠ బటను వ్రేలు, తర్జని చూపుడు వేలు, మధ్యమ మధ్యం వేలు, అనామిక అంటే చివరి వేలికి ముందు వేలు, అనామిక అంటారు దాన్ని. ఉపకనిష్ఠిక, కనిష్ఠిక చిటికెన వేలు, పృష్ఠం వెనుక భాగం,
ఉదరః పొట్ట, నాభిః నాభి, చర్మ చర్మం, అస్థి ఎముక, మాంసః మాంసం, శోణితం రక్తం, వసా కొవ్వు, చిముకః గడ్డం యొక్క కొన, పాణిరేఖ చేతిలో ఉన్న గీత, లలాట రేఖ నొసటి మీద ఉన్న గీత, అంగం శరీరం అవయవము, కాయ శరీరం లేదా గాత్రం అన్న శరీరం. దీనికి గాత్రం అంటే శరీరం అనొచ్చు, గొంతు అని కూడా అర్థం. మనః మనస్సు, హృదయం హృదయం, బుద్ధి బుద్ధి, అంతఃకరణం అంతరంగం, జీవ జీవుడు, ఆత్మ ఆత్మ, పృచ్ఛం అది పుచ్ఛం వాల తోక, శృంగం విషాణ కొమ్ము, సాస్న గంగడోలు, కకుతు మూపు, కురహ గిట్ట, క్రోడ అశ్వ గుర్రము యొక్క వక్షస్థలం. ఈ క్రోడ అనేది ఒక గుర్రానికి మాత్రమే వాడతారు. చెంచుహు ముక్కు. దీన్ని ఈ పక్షుల యొక్క ముక్కు పుటాన్ని చెంచుహు అంటారు. చెంచు పుటమని. ఈ అవయవవాచకాలు వాడి కొన్ని వాక్యాలు ఇక్కడ చూపించాము. ఇలా మీరు కూడా ఏమైనా వ్రాయటానికి ప్రయత్నించండి. ముఖమస్మాకం ముఖ్యం అంటే ముఖము అందరికీ కూడా ముఖ్యమైనది. వయం ముఖేన సంభాషణం కుర్మః, మనం నోటితోటి సంభాషణ చేస్తాము. వయం నేత్రాభ్యాం పశ్యామః, మనం రెండు కళ్ళతోటి చూస్తాము. వయం కర్ణాభ్యాం శృణుమః, మనం రెండు చెవులతోటి వింటున్నాము. వయం హస్తాభ్యాం కార్యం కుర్మః, మనం రెండు చేతులతోటి పని చేస్తున్నాము. వయం భుజాభ్యాం భారం వహామః, మనం రెండు భుజాలతోటి భారాన్ని మోస్తున్నాము. వయం దక్షిణ హస్తేన దానం కుర్మః, మనం కుడి చేత్తో దానం చేస్తున్నాము. వయం వామహస్తేన శౌచం కుర్మః, మనం ఎడం చేత్తోటి శౌచకర్మ శుభ్రత చేసుకున్నాము. వయం పాదాభ్యాం చలామః, రెండు పాదాలతో నడుస్తున్నాము. వయం ఫాలే తిలకం ధరామః, మనం నొసట తిలకాన్ని ధరిస్తున్నాము. వయం నాసికయా పుష్పం జిఘ్రామః, మనం ముక్కుతో పువ్వు వాసన చూస్తున్నాము. జిహ్వయా రుచిం జానీమః, నాలుకతో రుచిని తెలుసుకుంటున్నాము. దంతై చర్వణం కుర్మః, దంతములతో ఆ నమలడం అనేది చేస్తున్నాము. ప్రకోష్ఠే కంకణం ధరామః, ముంజేతికి కంకణం ధరిస్తున్నాము. కరతలే రేఖా సంతి, అరచేతిలో రేఖలు ఉన్నవి. నఖై బీజస్య విదరణం కుర్మః, నఖము గోళ్లతోటి ఆ బీజముల్ని విడగొడుతున్నాము. విదరణం అంటే ఇప్పుడు ఏదైనా ఒక గింజ లాంటి ఉందనుకోండి, దాన్ని గోళ్లతోటి రెండు ముక్కల కింద చేస్తూ ఉంటాం. లేదా వేరుశనక్కాయ ఉందనుకోండి, దాన్ని గోళ్లతోటి ఆ పై బెరడు తీస్తూ ఉంటాం. అలాగనమాట. వానరాణం వాలహ ఇష్ట, వానరులకు తోకంటే ఇష్టము. గవాం పుచ్చం సుందరం వర్తతే, గోవుల యొక్క తోక అందంగా ఉంటుంది. గజస్య దంతాః అమూల్యాః, ఏను యొక్క దంతములు అమూల్యములైనవి, చాలా గొప్పవి అని అర్థం. మహిష్యా శృంగే సుందరే భవతః, మహిషి అంటే ఇక్కడ గేదె అనమాట. పాలిచ్చేటువంటి గేదెకి మహిషి అని పేరు. గేదె యొక్క కొమ్ములు అందంగా ఉన్నాయి. శుకస్య చెంచుః రక్తః, చిలుక యొక్క ముక్కు ఎర్రగా ఉంటుంది. వృషభస్య కకుతు ఉన్నతం, ఎద్దు యొక్క మూపురము ఉన్నతముగా ఎత్తుగా ఉన్నది. గోహో పురాణాం న్యాసేన గృహం పవిత్రం భవతి,
ఆవు కాలిగిట్టల యొక్క మోపడం చేత అంటే కాలిగిట్టలు ఉంచడం చేత ఇల్లు పవిత్రం అవుతుంది. ఇలాగా ఇలా ప్రాణి అవయవ వాచకాలు దీంట్లో కొన్ని చెప్పడం జరిగింది. దీని ప్రకారంగా మీరు అభ్యాసం చేయండి. తర్వాత కొన్ని గురువు గారు ఒక డౌట్. చెప్పండి అమ్మా. ఇక్కడ ముఖం అన్నా వదనం అన్నా ముఖం వదనమే రెండు వస్తుంది. అర్థాలు వస్తాయి. ముఖం నోరు అనే నోరు అర్థం కూడా వస్తుంది. అర్థం వస్తుంది కదండి. నోరు అని నోరు అనే అర్థం వస్తుంది, మొత్తం ముఖం అనే అర్థం కూడా వస్తుంది. అది. ధన్యవాదాలు. సరే, మీకు అభ్యాసం మొన్న ఎప్పుడో పంపాను, కానీ పంపితే అభ్యాసం మీరు దాంట్లో ఎవరో చేసి నిన్న పెట్టారు. కొంతమంది వాళ్ళు పొద్దున పెట్టారు కూడా. కొంచెం ముందుగా పెడితే కాస్త చూడడానికి ఉంటుంది నాకు. అలాగే ఇలాగ శ్లోకాలు లాంటివి మహోదయ, పెడితే అనామిక అంటే ఉంగరం వేళ. అమ్మా అనామిక అంటే ఉంగరం వేళ. అనామిక అంతే, ఉంగరం వేలే. అదే మంచి చిటికిన వేలికి ముందున్నది. అదే ఉంగరం మధ్య వేలు అలాంటి మధ్య వేలికి చిటికిన వేలికి మధ్యలో ఉన్నది. అది ధన్యవాదాలు. బొటన వేలు మనం అంకుష్టం అంటాం. మహోదయ, ప్రకోష్ఠం అంటే ముందు లోగిలి కదా సార్? ముందు లోగిలి ఇక్కడ ముంచేయి అని చెప్తారా? ప్రకోష్ఠం అంటే ముందు లోగిలి కదా సార్? అది కూడా చెప్పచ్చు కదా. ఏమిటమ్మా ముందు లోగిలి, ముందు ప్రకోష్ఠం అంటే ముందు లోగిలి. అది కూడా అంటే ప్రకోష్ఠం అంటే గది అని కూడా వాడుతుంటారు. అలాగే ప్రకోష్ఠం అంటే ముందున్న లోగిల్ని కూడా అంటూ ఉంటారు. ఇక్కడ అంటే మనం ప్రాణి అవయవాలు చెప్పే సందర్భంలో భ్రంశరక్త ప్రకోష్ఠ అని ఆయన అక్కడ ఇక్కడికి తేడా ఉంది. ఇక్కడ ఏమి ఇచ్చాము ఒక్కసారి చూడండి. అంగుళి ప్రకోష్ఠ ముంజేయి అని ఇచ్చారు సార్. 4వ లైన్లో ఇచ్చారు. 4వ లైన్ ముంజేయి. ప్రకోష్ఠ ముంజేయి అని ఉంది. అంటే ఒక్క చిన్న డౌట్ వచ్చింది నాకు. ఇక్కడ టాకి ఒత్తు ఉండదు అనుకుంటా. ప్రకోష్ఠ అనే వాడాలి. ఒక్క నిమిషం క్లారిఫై చేస్తాను.
ప్రకోష్ట అంటే మోచేతి కింద ఉన్న ప్రదేశానికి ముంజేయి అని కూడా వస్తుందండి. అంతే అంతే అదే అదే అదేనండి ఇక్కడ ముంజేయనే అమరకో చెప్తున్నాం కదా. కాదు ప్రకోష్టం అదేనండి. అంటే ముంజేయనే ఇచ్చాం కదా. ఇక్కడ కూడా అదేనండి. ఒత్తే ఉంది. అంటే ఇక్కడ ఒత్తు లేదేమో అని డౌట్ వచ్చింది, కానీ ఇక్కడ ఒత్తే ఉంది. అంటే గురుగారు అదే కప్పునికి వెలుపలగా ఉన్న తీయబడినది మణికడి రెండు వస్తాయి గురుగారు. అంటే అమరకోశంలో చూస్తున్నాను. ఇప్పుడు మనం మణికట్టు అంటాం కదా. అవునండి అదే దాన్ని ప్రకోష్టం అంటారు. దాని ప్రకోష్టం అని అలాగే అంటారు. ఒక గదిని ధన్యవాదాలు మావయ్య. అది అంటారు. మన మోచే ఉంది కదా. అవునండి. అంతవరకు దాన్ని కూడా ప్రకోష్టం అంటారు. ప్రకోష్టస్థస్య ఛాప్యదః అంటే స్పెల్లింగ్ సరిపోయిందండి. ఏమనుంది? ప్రకోష్టస్థస్య స్పెల్లింగ్ ఛాప్యదః. ప్రకోష్టస్థస్య ఛాప్యదః అంటే ప్రకృష్యతే ప్రావరణాద్ బహిః. ప్రకోష్ఠస్థస్య ప్రకోష్టానికి కూడా కింద భాగం, దాని కింద భాగాన్ని కూడా కప్పునకు వెలుపలగా తీయబడినది అంటే మామూలుగా అది కూడా అంటే ఇప్పుడు ఆవిడ అన్నట్టుగా రూమ్ అని కూడా వస్తుంది, అంటే కప్పు పై భాగం కూడా వస్తుంది. ఈ మణికట్టు కూడా అని రెండిటికి వాడతారు. అది అంటే ఇక్కడ ఒకవేళ అట్టా ఒత్తు లేదేమో అని మళ్ళీ డౌట్ వచ్చింది నాకు. లేదండి ప్రకోష్ఠ రెండు ఒత్తే ఉన్నాయి. అదే రెండు చోట్ల ఒత్తున్నది. అది ఆ డౌట్ వచ్చి ఒకసారి చూశాను. ఓకే సరే, ఇవాళకి ఇక్కడితో ఆపేద్దాము. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాము. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఉన్నామండి, ఇంక మళ్ళీ వారం కలుద్దాము. అలాగేనండి. ధన్యవాద మహోదయ. పునర్మిలామः. శిరీష గారు క్లాస్ పూర్తి చేశారు సారు, రికార్డింగ్ ఆఫ్ చేయలేదు. మేడం అయిపోయిందా క్లాసు? అయిపోయింది. శిరీష్ గారు ఇంకా చూసుకున్నట్లేదు, క్లాస్ రికార్డింగ్ లోనే ఉంది. 1:30 అయింది కదా, మరి తొందరగా అయిపోయిందా? ఈ రోజు తొందరగా పూర్తి చేశారు సారు. ధన్యవాదాలు.